हाई फ्रेंड्स वाइश रेसिपीस चैनल की स्वागतम। అటుకుల్లో ఇది కలిపి తింటే కీళ్ళ నొప్పులు రమ్మన్నా రావు, ఇది నిజం. మోకాలు నొప్పులు అనేవి ఒకప్పుడు నానమ్మ అమ్మమ్మలకు ఉండేవి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి 5గురిలో ఒకరికి కీళ్ళ నొప్పులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో. వీటికి ప్రధాన కారణం జీవనశైలి, తీసుకునే ఆహారం, జంక్ ఫుడ్ తినటం, బోన్కి అవసరమైన పోషణ లేకపోవటం, కీళ్ల మధ్య గుజ్జు అరిగిపోవటం వంటి కారణాలతో కీళ్ళ నొప్పులు అనేవి వస్తున్నాయి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండానే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇక చెప్పాలంటే 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరిలోనూ మోకాలు నొప్పులు వస్తున్నాయి. మోకాలు నొప్పులు వచ్చినప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది. ఆ బాధ భరించడం చాలా కష్టం. ఆ బాధ భరించలేక చాలామంది టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అవి తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం కలిగిస్తాయి. మనం చెప్పుకునే ఈ చిట్కాతో కీళ్ళ నొప్పులను చాలా సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాకు కేవలం మనం 2 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. మొదటిది అటుకులు. అటుకులను పోహా అని, ఫ్లాటర్ రైస్ అని కూడా పిలుస్తారు. అటుకుల్లో విటమిన్ బి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు, విటమిన్లు, ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం అధిక మొత్తంలో ఉండటం వల్ల కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనానికి అటుకులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ప్రతిరోజు అటుకులు తింటే శరీరానికి అవసరమైన కాల్షియం అంది ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇక రెండో ఇంగ్రీడియంట్ పెరుగు. భోజనం చివరిలో పెరుగు కలుపుకుని తినకపోతే భోజనం చేసినట్టు అస్సలు ఉండదు. అయితే కొంతమంది పెరుగన్నం తినటం మానేస్తారు. పెరుగు తింటే బరువు పెరుగుతామని, నిద్ర వస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. దాంతో పెరుగు తినటం మానేస్తూ ఉంటారు. అయితే పెరుగులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వాటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు లేకుండా చేస్తుంది. పాలల్లో ఉండే ప్రోటీన్ కంటే పెరుగులో ఉండే ప్రోటీన్ త్వరగా జీర్ణమవుతుంది. కాల్షియం కూడా పెరుగులో చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇక మనం ఇప్పుడు 2 ఇంగ్రీడియంట్స్ అటుకులు, పెరుగు ఎలా తయారు చేసుకుని తింటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయో చూద్దాం. ఒక బౌల్లో 2 స్పూన్ల అటుకులను వేయాలి. 2 స్పూన్ల పెరుగు వేసి కలపాలి. ఒక 10 నిమిషాలు అలా ఉంచేస్తే అటుకులు మెత్తపడతాయి. ప్రతిరోజు ఇదే విధంగా 2 స్పూన్ల అటుకులు, 2 స్పూన్ల పెరుగు కలుపుకుని తింటే కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ అటుకులు, పెరుగు మిశ్రమాన్ని రోజులో ఏ సమయంలోనైనా తినవచ్చు. మార్నింగ్ తినవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినవచ్చు. అటుకులు, పెరుగు రెండింటిలోనూ కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన కీళ్ళ నొప్పులు తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అటుకులు, పెరుగులు ఇలా కలిపి తినటం కష్టంగా ఉంటే కొంచెం తాలింపు, పసుపు వేసుకుని తినవచ్చు. ప్రతిరోజు అటుకులు, పెరుగు తింటే మీకు ఆ తేడా వారం రోజుల్లోనే కనబడుతుంది. కీళ్ళ నొప్పులు ఉన్నవారికి ఇది ఒక అమృతం అని చెప్పవచ్చు. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి కీళ్ళ నొప్పులు ఉన్నవారు అటుకులు, పెరుగు కలిపి తినటం మానకండి. ప్రతిరోజు తినండి. 2 స్పూన్లు తినలేకపోతే 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ అటుకులు కలుపుకొని తినటం అలవాటు చేసుకోండి. రెగ్యులర్గా తింటే ఆ తేడా మీకే కనబడుతుంది. ఇటువంటి మరెన్నో చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ కొట్టండి.